ఇప్పించగలుగుతా. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఫ్రీ కోచింగ్ అయితే ఇప్పిస్తా హైదరాబాద్లో. మీకు మీరు హాస్టల్ ఫీజు మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. ఒక మంత్కి 5000 రూపీస్ అవుతుంది సార్. మ్యాక్సిమం 2 months ఉంటుంది కోచింగ్. 10th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అవుతుంది. దానికి మధ్యలో ఒక 1.5 month ఉంటుంది కావచ్చు. దాన్ని మీరు వెళ్ళని గైడ్ చేయండి. నేనైతే కోచింగ్ ఫీ మాత్రం చూసుకోగలను సార్. ఓకేనా? సో స్టేట్లోనే నెంబర్ 1 పాలిసెట్ ర్యాంక్స్ అయితే వస్తాయి. ఇంకొకటి, మీకు ఫర్దర్గా మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా సరే గేట్ గురించి కావాలన్నా, ఇందాక మీకు చెప్పినటువంటి IAS IPS ఇలాంటివి కావాలన్నా సరే నేనైతే ఎప్పటికీ మీకు రెడీగా ఉంటా. ఏదైనా గైడ్ చేయడానికి నేను రెడీ. ఓకేనా? ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే చెప్తూ ఉంటా. ఇక జాబ్స్ విషయం మాత్రం కనుక చూసుకుంటే నాకు జాబ్ కూడా ఈజీగా రాలేదు. అంత కష్టపడిన 2019 నుంచి టీచింగ్ చేసుకుంటూ కూడా ఈ రీసెర్చ్ ఎగ్జామ్స్కి అయితే ఎగ్జామ్స్ రాసినా కానీ 2019లో ఏ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయినా, 20లో క్లియర్ చేయలేకపోయినా, 21లా రిటర్న్ టెస్ట్ క్లియర్ అయ్యేది, ఇంటర్వ్యూకి పోయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేది. అట్లా ఒకటి కాదు, బార్కుకి 4 సార్లు పోయినా. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇండియాలోనే టఫెస్ట్ ఇంటర్వ్యూ ఏంటి సార్ అంటే బార్క్ ఇంటర్వ్యూ. దాన్ని ఫేస్ చేసిన 4 times. తర్వాత DRDO సైంటిస్ట్ ఇంటర్వ్యూ రిటర్న్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పోయినా ఫైనల్లో మిస్ అయింది. బార్క్ 4 చాలా కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి చెప్పాను, పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్ళి చెప్పాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే మోటివేషన్ అంటే ఏంటి సార్ అంటే మనము ఎలా కష్టపడినాం, ఇప్పుడు ఎలా సక్సెస్ అయినాం అనేది మనకి నలుగురికి కన్వీనియంట్గా ఉండాలంటే మన మాతృభాషలోనే చెప్పుకోవాలనేది నా ఒపీనియన్. పిలిచి మళ్ళీ సార్ నన్ను పిలిపించి ఇలా ఒక ప్రోగ్రామ్ ఇప్పించడం అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇక నా జర్నీ విషయం కనుక చూస్తే నేను 2001 నుంచి 2011 అంటే 10 years 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు కంప్లీట్గా ఇదే వాణి విద్యానికేతన్ హై స్కూల్లోనే చదువుకున్నాను. ఇంకొక స్కూల్కి పోలేదు, ఎక్కడ కూడా చదువుకోలేదు. అంటే 1st నుంచి 10th వరకు నా స్కూలింగ్ మొత్తం ఇక్కడ అయిపోయింది. సో స్కూలింగ్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ మనకు ఏంటిదంటే కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను 8th 9th 10th అంటే 8th స్టాండర్డ్కి వచ్చినాక నాకు చాలా అర్థమైంది ఏంటంటే అందరూ సార్ వాళ్ళు చెప్తుంటే బాగా చదువుతున్నాడు అబ్బాయి, ఇంకా బాగా చదవాలి అని వీళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ అయితే నాకు గుర్తుంది ఇప్పటికీ. అంటే 6th 7th స్టాండర్డ్ వరకు చదువుతూ